ఇంట్లో వంట చేస్తే చివాట్లు పెట్టి రెస్టారెంట్‌కెళ్ళి అక్కడ వంటను మెచ్చుకొని తినే హస్బెండ్స్‌కి ఇక నుంచి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఇంట్లోనే మనల్ని కూడా మెచ్చుకునేలాగా చాలా సింపుల్‌గా రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చూసాక మీరే అంటారు ఇంత ఈజీనా చెయ్యటము అని. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నోరూరించే చికెన్ కుర్మాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను రండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. నోరూరించే చికెన్ కుర్మాని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక స్పైసీ టేస్టీ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 10-12 వరకు లవంగాలు, 1 జాపత్రి, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసి 5-6 ఎండుమిర్చి, కాశ్మీరీ రెడ్ చిల్లీ కూడా యూజ్ చేసుకోవచ్చు, 2 నల్ల యాలుక్కలు, 1 బిర్యానీ ఆకు, 4 ఇలాచి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు. ఈ మసాలాలన్నీ మంటని లో ఫ్లేమ్లో ఉంచి చక్కగా మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఇలా వేపుతున్నప్పుడే మంచి అరోమా వస్తుంది. ఇలా మసాలాలన్నీ చక్కగా వేపుకున్న తర్వాత ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫైన్ పౌడర్ లాగా చేసి ఈ మసాలాని పక్కన ఉంచండి. ఇప్పుడు కుర్మాని ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి. ఈ కుర్మా ప్రిపేర్ చేయడానికి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 3 పచ్చ యాలుకలు, అలాగే 1 నల్ల యాలుక వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని కూడా యాడ్ చేయండి. ఈ మసాలాని చక్కగా మంటని లో ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు వేపండి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ కుర్మా చూపిస్తున్నాను. మసాలా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని వేసేసి మసాలా అంత చికెన్కి పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి. నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా చక్కగా 1/2 కేజీ చికెన్ వరకు కరెక్ట్గా సరిపోతుంది. మసాలా మొత్తం చికెన్కి పట్టి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడు ఈ మసాలాలో ఉన్న ఫ్లేవర్ మొత్తం చికెన్కి పట్టి బాగా ఫ్రై అవుతుంది. చికెన్ కూడా 2 నిమిషాల పాటు చికెన్ని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ ఉప్పు కారం చికెన్కి పట్టేలాగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నిజానికి రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీ కన్నా కూడా ఈ చికెన్ కుర్మా టేస్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఉప్పు కారం ముక్కకు బాగా పట్టి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 250 ml వరకు వాటర్ని యాడ్ చేయండి. వాటర్ని యాడ్ చేసి చక్కగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చికెన్ 80% కుక్ అయ్యేంత వరకు ఉడికించండి. ఈలోపు మనం ఒక చిన్న ప్రాసెస్ చేయాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని నిలువుగా కట్ చేసుకొని బాగా మరుగుతున్న ఆయిల్లో వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్ అన్నీ ఒకేసారి యాడ్ చేయడం వల్ల ఆయిల్ కాస్త పొంగింది కడాయి, అందుకే ఆ విధంగా తయారైంది. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇందులోనే 10-12 వరకు కాజులను వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ని చికెన్ 80% కుక్ అయిన తర్వాత ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 4-5 టేబుల్ స్పూన్ల వరకు చిలికిన పెరుగును యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పెరుగుకు రీప్లేస్మెంట్గా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగు యాడ్ చేసుకోండి, లేదా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. ఇవేవి లేకపోతే పాలపైన మీగడ ఉంటుంది కదా, ఆ మీగడని కూడా చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా బీట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసి చికెన్ కాస్త ఉడుకు పట్టే వరకు ఆగి ఇలా ఉడుకుతున్నప్పుడు 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొంచెం అంత కొత్తిమీర వేసి అంతా నీట్గా మిక్స్ చేసి చికెన్ సాఫ్ట్గా కుక్ అయ్యి గ్రేవీ బాగా దగ్గర పడే వరకు ఉడికించండి. చికెన్ సాఫ్ట్గా కుక్ అయ్యి గ్రేవీ చూడండి ఎంత క్రీమీగా ఉందో. మీరు ఈ చికెన్ కుర్మా ఒక్కసారి చేసి పెడితే గ్రేవీ అనేది ఎలా వండామో అలాగే ఉంటుంది, అస్సలు చిక్కబడదు. పైన ఇలా కాస్త ఆయిల్ తేలుతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా సర్వ్ చేయడమే. సాఫ్ట్గా కుక్ అయిన చికెన్ ముక్క, చిక్కటి గ్రేవీ, బెస్ట్ కాంబినేషన్గా నాన్, బటర్ నాన్, పుల్కా, రోటీ, బగారా అన్నంలోకి కూడా బంగారంలో కలిసిపోతుంది. ఇక్కడ నుంచి ఇంట్లో ఏదైనా సింపుల్గా ఫంక్షన్ ఉన్నా, అకేషన్ ఉన్నా, ఏదైనా పార్టీ అయినా రెక్కలు కట్టుకొని రెస్టారెంట్కి వెళ్లకుండా మన వాళ్ళతో కలిసి మన ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోండి. ఈ రోజు మన కిచెన్లో చూపించిన ఈ చికెన్ కుర్మా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ కుర్మాలకి కాంబినేషన్గా నేను ఇంట్లో
పూరి చేశాను. చూడండి సాఫ్ట్ పూరితో ఒక్కొక్క ముక్క తీసుకొని తింటూ ఉంటే ఎంత టేస్టీగా ఉందో. చికెన్ కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. చిక్కటి గ్రేవీ, చక్కటి మసాలా. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.